కిడ్నీ పేషెంట్లు ఉంటే ఉచితంగా డయాలసిస్ చేస్తున్నాం. అన్ని రకాల మందులు డాక్టర్లను పెట్టి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని మన సిద్దిపేట ఆసుపత్రిలో అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. నిజమా కాదా చెప్పుంది? చెప్పాలి గట్టిగా మరి. పక్కా. రెండవది, నేను పొద్దుగాల ఇవాళ రాజగోపాల్పేటకు పోయినా. మంచి గమ్మత్ ముచ్చటైంది. ఇవాళ రాజగోపాల్పేట అని నంగునూరు మండలంలో ఉంటుంది. పేట చెరువు అంటారు. అది సిద్దిపేటనే పెద్ద చెరువు. మొత్తం మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మీద అతిపెద్ద చెరువు ఏదంటే పేట చెరువు అంటారు, రాజగోపాల్పేట చెరువు. నన్ను చేప పిల్లలు ఎద్దురా మా చెరువులు అంటే ఆ బెస్తోళ్ళు అంతా పిలిస్తే పొద్దుగాలనే 9 గంటలకు పేటకు పోయినా. ఆ చేపల చెరువుల నీళ్ళు చేపలు పోసినాక మాట మీదకెళ్ళి మాట బెస్తోళ్ళు ఒక మాట అడిగింది. సారు ఇలా పోయిన చేపలు కూడా పోసినాము, ఒక్కొక్కటి 4 కిలోలు 5 కిలోలు అయింది. అవి పడదామంటే ఫుల్ నీళ్లు ఉన్నాయి, నీళ్ళే దంతలేవు, జరగా తూము తీసి నీళ్లు బయట తీసిపెట్టి రాదు, చేపలు పట్టుకుంటాము అంటూ. అదే పేటల ఒక 10 ఏళ్ల కింద నేనే ఎమ్మెల్యేగా ఉన్నా. ఓనాడు నేను సిద్దిపేటలో ఉంటే 2 ట్రాక్టర్లలో మొత్తం ఒక 100 మంది బెస్తోళ్ళు వచ్చింది ఇంటికి. 100 మంది వచ్చింది ఇంటికి. వచ్చి సార్ మేము చేపలు పోసినాం చెరువులా, మొత్తం నీళ్లు గుంజుకపోయినాయి, కాలం కాలేదు, దగ్గరికి వచ్చింది, ఇక మడుగులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి సార్, అంత పావు కిలో అయినాయి చేపలు, మేము ఎక్కడో విజయవాడకి వెళ్ళి కొనుక్కొచ్చి సొంతం పైసలతో చేపలు పోసినాం సార్, మరి ఎట్లా సార్ మేము పెట్టిన పైసలు కూడా వచ్చేట్లేవు, ఎమ్మెల్యే సార్ నువ్వు ఒక 2 బోర్లు వేయవా మా చెరువులు అని అడిగాను. ఎందుకు పో అన్న, ఇక బోర్లు వేసి మోటార్లు పెడితే ఆ నీళ్లు గుంతలు పోస్తాం, ఆ గుంతలు పోస్తే చేపలు బతుకుతే మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది అన్నారు. ఇక వాళ్ళ మాట కాదనలేక అప్పటికప్పుడు నేను 2 చెరువు నడిమిట్ల బోర్లు వేసి మోటార్లు పెట్టి కరెంటు వైర్ గుంజిపించి ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఆ గుంతల నీళ్ళు పోపించిన, చెరువులో ఆ మధ్యలో ఉండే గుంతల నీళ్లు పోపించి చేపలు బతికించినాం. ఇవాళ ఏమంటారు వాళ్ళు, అప్పుడేమో నీళ్లు లేవు బోర్ వేసి బొందల నీళ్ళు పోయమన్నారు, ఇవాళ నీళ్ళు ఎక్కువైనాయి సార్ చేపలు పట్టాలి నీళ్ళు బయటకి అంటారు. అంటే ఎక్కడికి పోయింది మన సిద్దిపేట, మన తెలంగాణ ఒక్కసారి ఆలోచించింది. నా మనసుకు నాకే గమ్మత్ అనిపించింది. అరే నేను యాడ్ చేసిన మీరు యాడుకున్నారే, ఒక 8 ఏళ్ల కింద ట్రాక్టర్లు కట్టుకొని నా దగ్గరికి వచ్చి నీళ్ళు అయిపోయినాయి సార్ బోర్ వేయమని నన్ను ఎంబడబడి బోర్ వేయించుకున్నారు, ఇవాళేమో నీళ్ళు ఎక్కువైనాయి సార్ తూము లావట్టు అంటున్నారు, మరి ఇప్పుడు ఏం సంగతి అని అడిగిన వాళ్ళు. అవు సార్ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం, ఇక కాళేశ్వరం వచ్చింది కానీ మరి నీళ్ళు బాగా అయిపోయినాయి సార్ చేపలు ఎట్లా పట్టాలంటూ, ఒక్కొక్కటి 4 కిలోలు అయింది నీళ్ళు దంటలేవు సార్ అని వాళ్ళు అంటున్నారు. పరిస్థితి ఏమో ఇట్లున్నది. ఇవాళ మొన్న ఎప్పుడో పుల్లూరు పోయినా, ఎంత సంతోషంగా ఉందనంటే వాళ్ళు మా పుల్లూరులో బావిలన్నీ ఎల్లబోతున్నాయి సార్ అంటూ. వెనకట శాదబావిలో చెంబు పట్టి నీళ్లు ముంచినామని విన్నాం, కానీ ఇప్పుడు కళ్ళ ముంగట చూస్తున్నాం. మళ్ళా బావిలల్లో శాదబావిలు కానీ మోట బావిలు కానీ ఇవాళ నీళ్లు పైకి వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఫుల్లు నీళ్లు, బోర్ ఎండుతలేదు, బావి దంగుతుందా. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే బోరు బండ్లకు ఫుల్లు గిరాకీ మన సిద్దిపేటలో. ఆ బోరింగులు ఎందుకంటే యాసంగి పంట అంటే ఆయనతో బోర్ ఎండకపోతుండే, బోర్ ఎండకపోగానే మళ్ళీ ఇక ఎట్లా పంట పోతుంది పెట్టుబడి పోతుందని మా అక్క చెల్లెళ్ళ చెవుల మీద ఏమనండి కమ్మలో మెడలో ఏమైనా గుండ్లు ఉంటే కూడా ఆయన్ని ఉదబెట్టాలి, ఆయనతో బోరు పొక్కలలో పోయాలి. అదేం దుబ్బ తప్ప సుక్క నీళ్ళు రాకపోవు. మన కష్టం అంతా చెమట చుక్కలంతా చేసిన కష్టం మొత్తం బోరు పొక్కలలోనే పోయింది. ఎవడన్నా కోదండరావుపల్లిలో ఇబ్రాహీంపూరో గట్ల మాటిళ్ళకి వెళ్ళి వాళ్ళు బొంబాయి దుబాయ్ పోదురు. దుబాయ్ మొఖాన పోయి 5 ఏళ్ళు జీతం ఉండి పెళ్ళాం పిల్లలు నిడిచిపెట్టి తల్లిదండ్రులు నిడిచిపెట్టి 5 ఏళ్ళు దుబాయ్లో ఉండి ఏమైనా 4 రూపాయలు సంపాదించి రాగానే ఆ తెచ్చిన పైసలు కూడా అన్ని బోరు పొక్కలలోనే ఒక్కడు బతికింది లేదు, బాగుపడ్డది లేదు. ఇగో ఇవాళ తెలంగాణ వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక బోరు బండ్లు కనబడుతున్నాయా? మాయమైనాయి. సిద్దిపేటలో మొన్న ఒకటి లొల్లి పెట్టుకున్నాడు నాతో, ఏమే హరీష్ అన్న అందరు మంచుకున్నారు కానీ మా బతకాగమైంది అన్నాడు. ఏమైందిరా భయ్ ఎందుకంత కోపానికి వస్తున్నావు అన్న ఇంతకుముందు ఎండాకాలం వస్తే చేతి నిండా పని ఉంటుండే, 11 అయినా పని దంగపో జేబు నిండా కీస నిండా పైసలు పెట్టుకొని ఇంటికి పోతుంటే, ఏందో ఏమో ఈ తెలంగాణ వచ్చినాక నా కిరాయి కూడా వెళ్తలేదు, ఇంటికాడ ఇల్లు నడతలేదు అన్నాడు. ఏమైందిరా భయ్ సీదా చెప్పు అని నేనన్నా. అంటే ఆయన కరెంటు మోటార్లు మరమ్మతు చేసే దుకాణం ఉండేనట. ఈ కేసీఆర్ సార్ వచ్చినాక ఫుల్ కరెంటు ఇస్తుండు, ఎవరిని మోటార్ కాల్తలేదు, కరెంటు వైండింగ్ కత్తలేరు నా దగ్గరికి, గిరాకీ లేకుండా అయిపోయింది అన్నాడు. ఇంతకుముందు మోటార్ కాలితే వైండింగ్ చేస్తుమా లేదా?
ఇప్పుడు మోటార్ కాలుతుందా ఊలపొన్న? మోటార్ గాలుడు కమ్మైంది, ట్రాన్స్ఫార్మర్ గాలుడు కమ్మైంది. అందువల్ల ఆయన కోపం వచ్చింది నా మీద. మోటార్లు కాలుతలేవు, నాకు గిరాకీ అవుతలేదు అంటాడు. సరే కోపానికి వచ్చినావు కానీ ఇది మంచి పని రా భయ్, ఇంకేదైనా చేసుకొని బతుకు అని చెప్పిన. అంటే ఈ రకంగా ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇలా పేటకాడ చెప్పొచ్చిన వాళ్ళకి. మొన్న ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి వచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక సుక్క నీళ్లు వారలేదంటాడు. అన్నాడా లేదా? టీవీలో చూసి ఉంటారు మీరు కూడా. ఒక్క సుక్క వారలేదని ఓడంటాడు. ఇక కాంగ్రెస్ ఓడోడు గాంధీ భవన్లో కూర్చొని ఒక్క ఎకరమన్న వారింది ఆ కాళేశ్వరంతో ఇంకొకటి మాట్లాడతాడు. చెప్పిన రాజగోపాల్పేట బెస్తోళ్ళకి చెప్పిన, ఎప్పుడన్నా ఈయనంగా ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మన పాలమాకలకి వెళ్ళి పోతే దొరకబట్టి ఆ పేట చెరువుల ముంచి లావట్టురు. ఒకసారి కాళేశ్వరంతో నీళ్ళు వచ్చినాయా లేవా, ఎకరం బారిందా లేదా తెలుస్తుంది అన్న ముంచురు అని చెప్పిన. మీకైతే తెలియదా? ఇప్పుడు పుల్లూరు చెరువులకు నీళ్ళు రాలే, రాఘవాపూర్ పెద్ద చెరువులకు నీళ్ళు రాలే. రాఘవాపూర్ పెద్ద చెరువులో నీళ్ళు ఎక్కువైనాయి, మాకు దాటెత్తలేదు, బ్రిడ్జ్ చేయమని దొరకబట్టింది అన్నాడు. మా నరసింహులు శ్రీనివాసరావు మా సర్పంచ్ సాబు, అరే బాగా నీళ్ళు అవుతున్నాయి సార్, మాకు దాటెత్తలేదు, ఆ కాలువ మీద కింద తూమ్ కింద ఒక బ్రిడ్జ్ ఎత్తవా ఏమని వదిలిపెట్టిరు వాళ్ళు. పుల్లూరు చెరువులకు ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఆ రకంగా మన ఇబ్రాహీంపూర్ మిఠమల్లాయ చెరువు నింపుతిమి, కోదండరావుపల్లి చెరువుల్లో అయితే చేపలైనాయి. అగో మా కట్కూరు నర్సన్న కూర్చున్నాడు ఎన్సాన్పల్లి, వాళ్ళైతే చేపలన్నీ పోతున్నాయని వలగట్టిరు వాడ తూంకాడ. ఎన్సాన్పల్లి చెరువు కాడ చేపలన్నీ పోతున్నాయని చెప్పి ఆ తూంకాడ ఇంప కంచెగట్టిరు. ఆడికి కంచెగట్ట కూడా ఆగలేదు చేపలు. మన వానలు బాగా పడితే ఆ కంచె మీదకి వెళ్ళి దుంకి పొలాలలో పడ్డాయట. ఒక్కొక్కటి పొలాలలో పోయి అర్ధ కిలో 3 కిలోలు 5 కిలోల చేపలు కొట్టుకొచ్చిందని మా బీఆర్ గౌడ్ చెప్తున్నాడు. మా కట్టుకున్న నర్సన్న పానమంతా కొట్టుకున్నది చేపలు పోతున్నాయని. ఏమే నర్సన్న, నీకు కూడా పింఛన్ వచ్చిన? అదే నీకెందుకే 70 ఉన్నావా? ఒక్కరిదక్క 70 ఉన్నావు. అయ్యో నర్సన్న చూస్తే ఆడికి వచ్చింది, చెప్పిండు, అయ్యో సారు మేము వలగట్టినా మొత్తం చేపలు దుంకిపోతున్నాయి అని పొలాల పొన్న అన్నాడు. ఊరోళ్ళందరూ పోయి ఒక్కొక్కడు మంచిగా 2 కిలోలు 3 కిలోలు చేపలు పట్టుకొని పోయిరట. ఈ రకంగా యాదకుంటే నాకు బతుకమ్మ పండుగ వస్తే ఓసారి నారాయణరావుపేటలో పెద్ద చెరువుల నీళ్లు లేవు సార్, బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్ పెట్టి బొంద తవ్వి ఇంత గుంత చేసి 4 ట్యాంకర్ల నీళ్లు వస్తే బతుకమ్మలు వేసినాం మనం. యాదకుందా మీకు? ఇవాళ పరిస్థితి ఉందా ఎక్కడన్నా? ఎండాకాలంలో కూడా శ్రీరామనవమి ముంగట ఒక్కొక్క ఊర్లో చెరువులు మత్తలు దుంపుతున్నాయి. బంగారం లాంటి పంటలు పండిస్తున్నాం. ఎక్కడ కూడా కరెంటు బాధ లేదు, మోటార్ గాలు లేదు, ట్రాన్స్ఫార్మర్ గాలు లేదు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, దాని సోపతికి రైతు బంధు వచ్చింది. మన కేసీఆర్ సార్ చినుకోవడంగానే 5,000 ఎత్తుండు, ఫోన్లన్నీ టింగుమంటున్నాయి. వానకాలం 5,000, యాసంగి 5,000. ఇంత మందు బస్తాకో లేకపోతే ఇంత కలుపుకో గిలుపుకో అవుతున్నది. మొన్న ఎప్పుడో గిటు పోయింటి మేము రావురూకులకి, అటు ముఖాన పోతే అందరు మొగోళ్ళు నాట్లేస్తురు. అగో ఇదేందా అంత మొగోళ్ళు నాట్లేస్తురు అని నేనన్నా. నేనంటే మా పక్క పొంట రవీందర్ ఉన్నాడు, అన్న ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది. వెనకట మన సిద్దిపేటలో రావురూకుల ముఖాన ఎవడన్నా మనుషులు దొరకలేరు పనికి అని అందరు, కరువు పడ్డా సార్ పని దొరకలేదు, మనుషులంతా బక్కబడ్డరు, అంత బొంబాయి పోతురు, హైదరాబాద్ బతకపోతురు అనే కాలం వెనకట చూసినాం. ఇప్పుడు ఏమైందంటే ఊర్ల పొన్న నాట్లు పడాలంటే బెంగాల్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి నాట్లు వేసే పరిస్థితి వచ్చింది. 5,000 గుత్తపట్టిరు, 4,500, 5,000. మొన్న ఎవరు అన్నారు తడకపల్లి వాళ్ళు అనుకుంటా, తడకపల్లి పోయింటి మన డిఏఓ వాళ్ళ తండ్రి తల్లో చచ్చిపోయిందంటే పోయినా, పరశురాములు ఏవో తండ్రి చచ్చిపోతే పోయినా. ఏదో మాట్లాడుతుంటే అంటున్నారు సార్ వాళ్ళు తక్కువ హుషారు లేరు, వాడు బీఆర్ఓడు అని తెలుగు రాదనుకొని మేము ఎకరంన్నర చూపించి ఎకరమేరా నాట్లే అన్నారట. వాడు ఫోన్ పట్టుకొని దాని చుట్టూ తిరిగిండట, తిరిగి ఫోన్ పట్టుకొని తిరిగి ఇది ఎకరంన్నర ఉంది 7,000 అంటున్నట్టు వాడు. ఇంకా వాళ్ళు ఏం తక్కువ హుషారు లేరు సార్, వాడు బీఆర్కి వెళ్ళి వచ్చినా ఫోన్ పట్టుకొని చుట్టూ తిరిగి ఇది ఇన్ని గుంటలు ఉన్నది కట్టవా అంటున్నట్టు వాడు. అంటే గట్ల అయింది సార్ అని చెప్తున్నారు. అంటే ఎట్లా మారింది? ఇలా పండిన పంట కొనాలంటే కాంట పెట్టాలంటే మనుషులు లేరు, తక్కువైతురు. సంచి నింపాలన్నా బీహార్కి వెళ్ళి రావాలి, సంచి లారీ ఎక్కియాలన్నా బీహార్కి వెళ్ళి రావాలి, లారీకి వెళ్ళి రైస్ మిల్లులో దించాలంటే బీహార్కి వెళ్ళి మనుషులు వస్తే దించనంత పంట వండిందంటే ఇవాళ అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. వెనకటకి ఇంత పంట వండునా? ఇవాళ అయినా కేసీఆర్ సార్ ఊకున్నాడా? ఢిల్లీయోడు వడ్లు కొనా అని కిరికిరి పెట్టినా ఒక్క గింజ లేకుండా మొన్న వడ్లు కొన్నాం, బ్యాంకులలో మీ పైసలన్నీ కూడా వేయించినాం. ఇది కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ వల్ల జరిగింది. ఎన్ని మార్పులు వచ్చినాయి మీరే చెప్పండి.
మున్పటికి ఇప్పటికీ పరిస్థితిలో మన ఊర్లలో మెరుగుపడలే. ఊరూర్లో ట్రాక్టర్ పెట్టిండు, ట్యాంకర్ పెట్టిండు, ఇంటింటికి శతబుట్టలు ఇచ్చిండ్రు, పొద్దుగాలే శత పట్టుకపోతుండ్రు, మరి డంప్ యార్డ్ కట్టిండ్రు, వైకుంఠధామం పెట్టిండ్రు, నర్సరీ పెట్టిండ్రు, చెట్లు కట్టిండ్రు, సీసీ రోడ్లు వేసిండ్రు, మోరీలు కట్టినాం. ఇవాళ పల్లెల స్వరూపం మారింది, పల్లెల జీవన విధానం మారింది. ఇవాళ అన్నానికి లేదు అని ఎవరు బాధపడతలేరు. ఒక అవ్వ నెలగాగానే 2016 వస్తుంది, 10 కిలోల బియ్యం పోతుండు కేసీఆర్ సార్. గోళీలేమో ఆశాను ఏనేమొచ్చి షుగర్ గోళీ, బీపీ గోళీ, ఇంకేమన్నా ఉంటే గోళీలు ఫ్రీగానే ఇచ్చిపోవచ్చు. ఇంకేం తక్కువైంది? ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుందా? ఇగో ఇది మా బాలరంగం అన్న మంచిగా చెప్పిండు. నీళ్ళు ఎట్లొచ్చినాయి, నిధులు ఎట్లొచ్చినాయి, ఉద్యోగాలు ఎట్లొచ్చినాయో చెప్పిండు. ఆ నిధులు వచ్చినాయి కనుకనే ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుంది, 2016 వస్తుంది, రైతు బంధు వస్తున్నది. ఎంత పంట అంటే గంత పంట మనం ఇవాళ కొనుక్కుంటున్నాం. ఇగో ఇది తెలంగాణ సాధించిన విజయం. మరి కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండా ఇంకొకరు ఉంటే ఇవన్నీ అవుతాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. మోటార్లు ఎట్లా కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు ఎట్లా కాలినాయి, మనకు వ్యవసాయం ఎంత తిప్పలుండే, మందు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు మార్కెట్ల చెప్పులు లైన్లో పెట్టి ఎట్లా నిలబడ్డం, ఎంత గోసపడ్డాం సంచుల కోసం. ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఇవాళ ఆ పరిస్థితి ఉందా ఎక్కడన్నా? అంటే ఒక మంచి మార్పు మనం తెచ్చుకున్నాం. ఆడపిల్ల పెళ్లికి ₹1 ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే? 10,000, 5,000. ఇవాళ మీరు ఏమైనా దరఖాస్తు ఇచ్చిండ్రా, దండం పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, పైరవి చేసిండ్రా? ఒక కాగితం ఇచ్చారు అంతే, బిడ్డ పెళ్ళి అయిందని కార్డు పెట్టిర్రు, కాగితం ఇచ్చారు. మీకే ఫోన్ వచ్చిందా లేదా? అమ్మా మీరు పెళ్ళికి అప్లై చేసిండ్రా, మీకు శాంక్షన్ అయింది అని మీకు ఫోన్ వచ్చిందా లేదా? మీరు గిట్ట ఆఫీస్ చుట్టూ పోయినరా, లంచం గిట్ట ఇచ్చింది ఎవరికన్నా? ₹1 అడిగిండ్రు ఎవరన్నా? మీకే ఉల్టా ఫోన్ చేసి శాంక్షన్ అయిందని చెప్పి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి ₹1,00,000 చెక్కు మీ చేతిలో పెట్టి తోలుతున్నాం. ఇంత మంచి సేవ ఏ రాష్ట్రంలో, ఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కూడా ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతలేవు. అంటే పేదల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక ఈ మంచి కార్యక్రమాలు ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇందాక రవి ఒక మాట అన్నాడు, చెట్టు కింద తింటే చెట్టు చల్లగా ఉండాలన్నాడు. వెనకట పెద్దలు ఒక మాట అన్నారు, ఎవరైనా కడుపు నిండా అన్నం పెడితే సద్ది తిన్నా రేవు తెలవాలి అన్నారు. అంతేనా? సద్ది తిన్నా నీ కడుపు చల్లగుండా అందరు. మరి ఒక్క పూట అన్నం పెడితేనే నీ కడుపు చల్లగుండా అన్నావు. ఇప్పుడు నెల నెల అన్నం పెడుతుండు కదా మన కేసీఆర్. 10 కిలోల బియ్యం ఇవ్వబట్టే మీకు 2016 ఇవ్వబట్టే. మరి నియత్ ఉండాలన్నా వద్దా? నియత్ ఉంటేనే బరకత్ ఉంటుంది, నియత్ సాఫ్ ఉండాలన్నారు పెద్దలు. మరి ఇప్పుడు ఒక పూట అన్నం పెట్టుడు కాదు, ప్రతి నెల ఇంత కడుపు నిండి అన్నం తినేటట్టు ఇవాళ 2016 ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు 10 కేజీల బియ్యం ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు కూడా ఆలోచించండి. ఇవాళ టీవీలలో ఒక్కొక్కడు ఏం మాట్లాడుతుండో, ఎన్ని అబద్ధాలు ఆడుతుండో మీకు తెలుసు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం బారలేదంటే మీరు ఏమనిపిస్తుంది? మీకు పండింది, మీ కళ్ళ ముంగట నీళ్లు వారింది నిజం, మత్తళ్ళు దుంకేది నిజం, బోర్లు బాయిలు ఎల్లబోసేది నిజం, పండిన పంటే సాక్ష్యం. నేను అసెంబ్లీలో మాట్లాడినా, ఒక్కడు మలం కిక్కుమంటే ఈ ముచ్చటంతా నేను అసెంబ్లీలో చెప్పిన. కాళేశ్వరం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు వరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలకు మాత్రం శాపం. ఎందుకంటే వాళ్ళకి ఏమైందంటే కేసీఆర్కు మంచి పేరు వచ్చింది నీళ్ళు ఇచ్చినాక. ఒక గంగమ్మ తల్లిని తెచ్చి ఇట్లా శివుడు పోసినట్టు నీళ్లు పోసిండి ఇలా మన కేసీఆర్. అనుకున్నామా కలలా గా నీళ్ళు వస్తాయని అనుకున్నామా మనం? ఇవాళ ఎన్ని తాటి చెట్లు ఎత్తంత ఎత్తి నీళ్లు తెచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ సిద్దిపేట నేల మీద నీళ్లు పారిచ్చి చూపించింది కదా మన కేసీఆర్. దాంతో వాళ్ళకి మనసులో పట్టలేదు ప్రతిపక్షాలకు, వాళ్ళకి భయం పట్టుకున్నది. ఇంత మంచి పనులు చేశాక ఇక మమ్మల్ని ఎవడు యాద్ చేస్తాడు అని అబద్ధాలు ఆడుడు నేర్చుకున్నాడు. 100 అబద్ధాలు చెప్తే అది నిజమైద్ది అన్నట్టు చెప్పిన దాన్నే చెప్పి మననే ఆగం చేసేటువంటి గోల్ ఫిరాయించే ముచ్చట్లు చెప్తున్నారు. కానీ మనకు తెలియదా? మన కళ్ళ ముంగట 10 ఏళ్ల కింద ఏం చూసినాం, ఇవాళ ఏం చూస్తున్నాం మీరు చూస్తలేరా మీ ఊర్లల్లా? మరి మనం ఎట్లా మర్చిపోదాం? ఇవన్నీ కూడా యాదికుంచుకోవాలి. మరి నిజాల్ని మీరు గ్రహించాలి, మంచితనాన్ని నిలబెట్టుకోవాలి. పనిచేసే వాళ్ళని మనం నిలబెట్టుకుంటేనే ఇంకా మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ శుభాకాంక్షలు. ముందు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేస్తాం, తర్వాత ఒక 10-20 మందికి నేను ఆసరా పెన్షన్ చెక్కులు ఇస్తాను. మిగతా వాళ్ళకు ఊరు వైజ్ కౌంటర్ పెట్టింది, అవి రాసిందాడా. ఇదేమూరు ఫస్ట్ బండారిపోయా
బండచెర్లపల్లి బుస్సాపూరు లైన్గా రాసింది. ఆడ మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ గారు, మా పంచాయత్ సెక్రటరీ గారు, మా ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గారు కూర్చొని మీ అందరికీ కూడా ఇచ్చి పంపిస్తారు. ఒక్క మనిషి లేకుండా కూడా ప్రతి మనిషికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మా రవీందర్ రెడ్డి ఏమంటుండంటే ఇంకొక 5-10 మిగిలిపోయిన జర గది కూడా చెప్పు అంటుండు. ఇప్పుడు 13,104 ఇచ్చినాం ఇవాళ. 13,104 ఇచ్చిన వాళ్ళం ఇంకా 100, 300, 500 ఉంటాయి. ఏమేమి తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మా సర్పంచ్ గారికో పంచాయత్ సెక్రటరీ గారికో దరఖాస్తు ఇవ్వండి. ఇంకెవరన్నా నిజమైన అర్హులు మిగిలితే వాళ్ళకు కూడా ఇస్తాం. ఎవరన్నా కలిగిన వాళ్ళకు వస్తే భగవంతుడు మధ్యలో ఏదైనా కలిగించినా వాపసు ఇయ్యండి, ఇంకో గరీబులకు లాభం అవుతుంది. ఎవరికైనా ఇంట్లో నౌకరున్నా, ఒక్క ఇంట్లో 2 వచ్చినా, మీ అదృష్టం బాగుండి మీకు ఏదైనా సంపద వస్తే వాపసు ఇయ్యండి. వాపసు ఇస్తే ఇయ్యరా? ఎవరు ఇయ్యరా? అయ్యో రామా, ఇప్పుడు నేనున్నా కాదు నేనున్నా ఒక్కరు కూడా ఇయ్యడావే. ఇప్పుడు నేనున్నా రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ సార్. నాకు కూడా 8 ఎకరాలు ఉన్నది. నేనేమన్నా నాకెందుకు పోయి రైతు బంధు అని ఆ 8 ఎకరాలకు 40,000 వస్తాయి. నాకు 8, 5, 40 నేను వాపసు ఇచ్చేసిన. ఎందుకు మనం తీసుకోవడం, ఎవరైనా పేదోళ్ళకి లాభం అవుతుందిలే అని నేను 40,000 తీసుకున్నాడు బంద్ చేసిన. మీరు కూడా అట్లే ఆలోచించండి. ఎవరైనా జర కలిగిన వాళ్ళు ఉంటే వాపసు ఇయ్యింది, ఇంకో గరీబోళ్ళకి వస్తుంది. మా బాప అయితే ఒక్కడి అన్నాడు. ఓకే, జై తెలంగాణ. మొదట గజ్జల నర్సభ సీతారాంపల్లి గుడిసె అంటుకొని మొత్తం ఇల్లు ఖరాబ్ అయితే వారికి 95,000 రూపాయలు వచ్చింది. వారికి ముందుగా గౌరవ మంత్రివర్యులు చెక్కు అందజేయాల్సిందిగా కోరుతాను. గజ్జల నర్సభ సీతారాంపల్లి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంకంపేట్ రూరల్ మండలం, సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట వాళ్ళు, అంకంపేట్ బుస్సాపూర్ అంకంపేట వాళ్ళు, అంకంపేట్ కవిత, రబియా, మహమ్మద్ రబియా, బేగం, మహమ్మద్ బుస్సాపూర్, చిన్నగుండవెల్లి లక్ష్మి. ఏ గ్రామం పిలిస్తే ఆ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ రావాలి. ఏ గ్రామం వెళ్ళి మనవ, చిన్నగుండవెల్లి మనవ, చిన్నగుండవెల్లి విజయ, చిన్నగుండవెల్లి విజయ. ఆర్డీఓ గారు తొందర రాని వాళ్ళని ఎందుకు ఆపుతున్నాడు? ఎవరో లీడర్ గారు ఎందుకుంటున్నారు బిడ్డ? జమాల్ బి చిన్నగుండవెల్లి, చింతమడక వాళ్ళు నెక్స్ట్. ఉమా, చింతమడక ఉమా, వాతం లక్ష్మి, చింతమడక వాళ్ళు రెడీ రండి అమ్మా. చింతమడక ఏం చెప్పండి? ఇంద్ర, చింతమడక ఇంద్ర, చింతమడక దేవవ్వ, చింతమడక రేష్మ. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళు రండి, రెడీ ఉండండి. గౌరవ ఇంకోటి గౌరవ ఇంకోటి వాళ్ళు రండి అమ్మా.